హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రంజిత్. మీరు చూస్తున్నారు ఆర్కే టెక్ జోన్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలని చూపిస్తాను, చూడండి. ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్ సెంటర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. కిందికి వచ్చిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్స్ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. డియాక్టివేషన్ ఆర్ డిలీషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, డియాక్టివేట్ అకౌంట్, డిలీట్ అకౌంట్ అని. డియాక్టివేట్ అకౌంట్ అంటే అకౌంట్ అయితే యాక్టివేట్లోనే ఉంటుంది కానీ ఎవరికి కనిపించదు, సో దాన్ని డియాక్టివేట్ అంటారు. మళ్ళీ ఎప్పుడైనా మనకు కావాలంటే మళ్ళీ యాక్టివ్ చేసుకోవచ్చు. డిలీట్ అకౌంట్ అంటే ఇది పర్మనెంట్గా డిలీట్ అయిపోద్ది అనమాట. సో ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ రీజన్ వల్ల మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి క్వశ్చన్ ఇస్తారు. ఆ క్వశ్చన్కి మనకు నచ్చిన రీజన్స్ టూ బిజీ, టూ డిస్ట్రాక్టింగ్ అని నేను సెలెక్ట్ చేసుకున్నాను. కంటిన్యూ. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు, సో కంటిన్యూ చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. కన్ఫర్మ్ పర్మనెంట్ అకౌంట్ డిలీషన్ అని చెప్పి మళ్ళీ అడుగుతారు కన్ఫర్మ్ చేయమని. దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు మనం డిలీషన్ రిక్వెస్ట్ పెడితే కనుక 30 days వరకు వాళ్ళు హోల్డ్లో పెడతారు. ఇన్ కేస్ మనకు అకౌంట్ రియాక్టివేట్ చేసుకోవాలి ఆర్ మనం అకౌంట్ యూజ్ చేయాలని మనం మనసు కనుక మార్చుకుంటే మళ్ళీ సేమ్ లాగిన్ ఐడి పాస్వర్డ్ కొట్టినాం అనుకోండి, లాగిన్ అయిపోతుంది. లేదు అని అనుకుంటే 3rd August తర్వాత ఆటోమేటిక్గా పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. అందుకే ఇప్పుడు సో మనకు పర్మనెంట్ డిలీషన్ కాబట్టి డిలీట్ అకౌంట్ కొట్టేస్తున్నాం. సో ఈ విధంగా అయితే మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.